సో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గతంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఆయన సెంటిమెంట్ కూడా బ్రేక్ చేసుకున్నారు. సర్వేపల్లిలో ఆయన గెలవాలని ఎప్పటి నుంచో సుదీర్ఘకాలం నుంచి అనుకుంటూ ఉన్నారు. అయితే చిరకాల వాంఛ ఆయనది నెరవేరేట్లే కనిపిస్తుంది. ఆయన మంచి ఆధిక్యం దిశగా సర్వేపల్లిలో 20 ఏళ్ల తర్వాత ఆయన గెలుపు దిశలో అడుగులు వేస్తున్నట్లుగా మనకి కనిపిస్తుంది. సెంటిమెంట్స్ అన్నీ బ్రేక్ అయిపోయినాయి. అదేవిధంగా గెలవని నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ మంచి మెజారిటీలతో గెలిచి ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున భారతీయ జనతా పార్టీలో లక్కీ స్టార్స్ చాలామంది కనిపిస్తున్నారు. అలాంటి లక్కీ స్టార్స్లో నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ కూడా ఉంటారు. శ్రీనివాస వర్మ 2 లక్షలకు పైగా మెజారిటీలో ఉన్నారు. ఆయన లాస్ట్ మినిట్లో ఆయన టికెట్ ఇచ్చారు. టికెట్తో పాటు ఆయనకి చాలా రకాల అటు ఇటు ఆయన మీద వ్యతిరేకతలు అసంతృప్తులు అవన్నీ ఉన్నప్పటికీ ఎట్టకేలకు శ్రీనివాస వర్మ టికెట్ దక్కించుకొని కంచుకోటగా తెలుగుదేశం పార్టీ ఆ ఏరియా అంతా కంచుకోటగా ఉంది. ఒకప్పుడు రఘురామకృష్ణరాజు ఇక్కడ ప్రాతినిధ్యం వహించేవాళ్ళు. ఇప్పుడు అక్కడ శ్రీనివాస వర్మ 2 లక్షలకు పైగా మెజారిటీతో ఉన్నారు. ఇలాంటి లక్కీ ఫెలో ఇంకోళ్ళు కనిపిస్తున్నారు. అనపర్తికి సంబంధించి అనపర్తిలో మనకి అక్కడ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన పట్టున్న నియోజకవర్గం. రెడ్డి సామాజిక వర్గం కూడా అక్కడ ఎక్కువ ఉంటారు. అలాంటి అనపర్తి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీకి కూటమిలో సీట్ల అడ్జస్ట్మెంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ కేటాయించింది. అక్కడ ఒక మాజీ సైనికోద్యోగుడికి బీజేపీ మొదటి టికెట్ ఇచ్చింది. అక్కడ ఉన్న ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ఆందోళన చేసి రిక్షా దొక్కి సైకిల్ దొక్కి నానా రకాల అగచాట్లు పడి ఎట్టకేలకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అక్కడ పోటీ చేసి భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ మార్పించుకొని చంద్రబాబు నాయుడు అడ్జస్ట్మెంట్లో భాగంగా టికెట్ మార్పించి భారతీయ జనతా పార్టీ కండువా ఇచ్చి టికెట్ ఇప్పించారు. అక్కడ ఆయన 20,000 మెజారిటీతో వైసీపీ అభ్యర్థి మీద ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే మీద ఆయన గెలుపొందడం జరిగింది. ఇలా లక్కీ స్టార్స్ చాలా మంది ఉన్నారు. ఇంకొక లక్కీ స్టార్ నేను ప్రెజెంట్ చేస్తాను. ఎవరు? కృష్ణప్రసాద్ అని ఒక ఐపీఎస్ తెలంగాణలో కృష్ణప్రసాద్ అని ఒక ఐపీఎస్ ఆఫీసరు. ఆయన శతవిధాల ప్రయత్నం చేసిన వరంగల్ పార్లమెంట్ పోటీ చేయాలని చెప్పేసి ఇక్కడ అవకాశం తెలంగాణలో వరంగల్ నుంచి శతవిధాల ప్రయత్నించి వర్కౌట్ కాక ఆంధ్రప్రదేశ్ బీజేపీ తరఫున ఇంకా అది కూడా చూడండి, బీజేపీ తరఫున వరంగల్లో పోటీ చేయాలని అనుకున్నాడు పార్లమెంట్ కి. చివరి డేస్ వరకు కూడా క్లోజ్ అయిపోయింది ఇక్కడ ఛానల్. 81,000 ఓట్ల మీద ఆయన ఇమీడియట్ అక్కడికి పోయి టీడీపీ నుంచి అక్కడ పోటీ చేసినాడు. నాట్ మళ్ళీ బీజేపీ. సూపర్ లక్కీ స్టార్ టీడీపీ ప్రాంతాలు ఉప ప్రాంతాలు కాకుండా రాష్ట్రమే మారింది. అంటే నిజానికి కూడా బహుశా ఆంధ్రనే. బట్ ఆయన ఇక్కడ తన లక్ ఇక్కడ పరీక్షించి గోదావరి జిల్లాల పర్సన్ తెలంగాణ వచ్చి బీజేపీ ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలియజేసే నేపథ్యంలో పోటీ చేయాలి. ఒక రాజకీయ వారసత్వం కూడా, రాజకీయ బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నట్టుంది. సమంతకమణి గారు అల్లుడు ఆయన. సో ఆయన ఇప్పుడు అక్కడ పోయి అక్కడ గెలిచేటువంటి వాతావరణం కనబడుతుంది. మీరు ఇందాక సౌత్ గురించి మాట్లాడుతుంటే సౌత్ ప్రభావం మళ్ళీ పెరుగుతుందా అంటే ఇమీడియట్గా వాట్ ఐ ఫోర్స్ ఈస్ ఇంత ఘన విజయం సాధించిన చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కన్వీనర్ ఇస్తారేమో అని నాకు ఒక అభిప్రాయం. జనరల్ గా ఎన్డీఏ కన్వీనర్ ఇప్పుడు ఇదివరకు ఇచ్చేవాళ్ళేమో కానీ ఇప్పుడు ఇస్తారంట. ఇప్పుడు ఇస్తారు, ఎందుకంటే ఇప్పుడు కానీ ప్రొజెక్షన్ ఏంటంటే ఇప్పుడు ఎన్డీఏలో బిగ్ స్టార్స్, కీలకమైన స్టార్స్ ఒకళ్ళు నితీష్ కుమార్, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరే బిగ్ ప్లేయర్స్, బిగ్ స్టార్స్. నితీష్ కుమార్ కంటే చంద్రబాబు నాయుడు బిగ్ స్టార్, ఎందుకంటే నితీష్ కుమార్ ఆల్రెడీ అక్కడ సీట్ షేర్ ఎక్కువ చేసుకున్నాడు. సో నితీష్ కుమార్ 15 వచ్చినాయి, చంద్రబాబు నాయుడు 16 వస్తున్నాయి, 18-17 వస్తున్నాయి. అంటే ఈయన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం 16 లీడ్లో చంద్రబాబు నాయుడు గారు ఆ కోయలిషన్ కట్టడం, దాని అంతటిని దగ్గర తీసుకురావడం ఎక్స్పీరియన్సే కాదు, ఆయన దానికి ఆద్యుడిగా ముందుకెళ్ళి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉత్సాహంగా మేము కోయలిషన్లోకి వస్తామని అడగల. ఈయన దాన్ని పూనుకొని ఆయన దగ్గరికి వెళ్ళి అమిత్ షా దగ్గరికి వెళ్ళి నెగోషియేట్ చేసి ఇవన్నీ తీసుకొచ్చారు. కాబట్టి పునర్వైభవం ఆల్రెడీ ఆయన ఇంట గెలిచాడు కాబట్టి రచ్చ కూడా గెలవడానికి బహుశా బీజేపీ వాళ్ళు ఆయన ఎన్డీఏ కన్వీనర్ చేస్తారని నా అభిప్రాయం.